దద్దోజనం అంటే హెల్దీ, సింపుల్ అండ్ కంఫర్ట్ ఫుడ్ కదా! బట్ నేను ఇంకా హెల్దియర్ వెర్షన్ చూపిస్తున్నాను. మేము యూజువల్‌గా వీక్‌లో హాఫ్ డేస్ రైస్‌కి రీప్లేస్‌మెంట్‌గా ఇలా లో జీఐ ఫుడ్స్ లైక్ గోధుమ రవ్వ సంగటి, క్వినోవా, జొన్న రొట్టె లాంటివి తీసుకుంటూ ఉంటాము. బేసిక్‌గా ఇవి హాట్‌గా ఉన్నప్పుడే బావుంటాయి. కానీ మిగిలిన దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా రవ్వ సంగటితో దద్దోజనం లాంటివి చేస్తూ ఉంటాను. చిన్నప్పుడు గోధుమ రవ్వతో ఉప్మా చేస్తే నేను జైల్ ఫుడ్ అని కంప్లెయింట్ చేసేదాన్ని. బట్ దాంతోనే ఇప్పుడు నేను డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తున్నాననమాట. అయితే ఫస్ట్ ఇలా ఆల్రెడీ కుక్ చేసిన గోధుమ రవ్వలోకి కర్డ్ అండ్ సాల్ట్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఇమీడియట్‌గా తినేసేటట్టయితే మిల్క్ అవసరం లేదు. లేదంటే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు పులిపవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ తాలింపు కోసం లైట్‌గా ప్యాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ తాలింపుని కర్డ్‌కి యాడ్ చేసుకోవాలి. నార్మల్‌గా అయితే దద్దోజనంలో మనం క్యాష్యూస్ వేస్తాం కదా! బట్ నేను పంప్కిన్ సీడ్స్‌ని యాడ్ చేస్తున్నాను. సేమ్ అదే ప్యాన్‌లోకి. ఇంకా అసలు మీరు ఆయిల్ అది ఏం యాడ్ చేయకుండా జస్ట్ పంప్కిన్ సీడ్స్‌ని యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకొని దీన్ని మళ్ళీ మన దద్దోజనం మిక్చర్‌లోకి యాడ్ చేసేసుకోవడమే. టేస్ట్ ఎలా ఉంటుందో అని అసలు డౌట్ వద్దు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. పంప్కిన్ సీడ్స్ బెనిఫిట్స్ అయితే ఇట్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్, మెగ్నీషియం, హార్ట్‌కి, ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ గోధుమ రవ్వ సంగటి కొంచెం తిన్నా కూడా చాలా ఫిల్లింగ్‌గా అనిపిస్తుంది. డెఫినిట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ.